ఏంటండి బాబు! అరాచకమైన ఓటింగ్ అయితే పడుతుంది. స్టార్ట్ అయింది నిన్నటి నుంచే స్టార్ట్ అయిందనమాట ఓటింగు హాట్‌స్టార్‌లో. అసలు ఏంటి అబ్బబ్బబ్బా! అసలు మీరు 'కళ్యాణ్' ఫ్యాన్సా? 'తనూజ' ఫ్యాన్సా? అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కప్పు ఎవరు తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది? ఆ ఫైనల్ రోజు 'నాగార్జున' సార్ ఎవరి చెయ్యి ఎత్తితే బాగుంటుంది? ఒక కామన్ మ్యాన్, సోల్జర్ 'కళ్యాణ్' పడాలా చెయ్యి ఎత్తితే బాగుంటుందా? ఒక సెలబ్రిటీ గర్ల్ మన 'ముద్దమందారం' సీరియల్ ఫేమ్ 'తనూజ' గారు కప్పు విన్నర్ అయితే బాగుంటుందా? కప్పు ఎవరు తీసుకుంటే ఆ కప్పుకి అందం వస్తుంది? ఏంటి? అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఎవరికి ఓటేస్తున్నారు? దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మామ. హాట్‌స్టార్‌లో బీభత్సమైన ఓటింగ్ అయితే పడుతుంది. ఆల్రెడీ నేను ఓటింగ్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ప్రతిరోజు ఓటింగ్ గురించి ఒక వీడియో దిగుద్ది మామ. ఎందుకంటే ఇది ఫైనల్ కాబట్టి ఇంకా 6 డేస్ శుక్రవారం నైట్ వరకు ఓటింగ్ రిజల్ట్స్ పోల్స్ అయితే యాక్టివ్‌లో ఉంటాయి. అంతవరకు అంటే తనూజకి, కళ్యాణ్‌కి ఒక 1000 ఓట్స్, 5000 ఓట్స్ డిఫరెన్స్‌లోనే వీళ్ళిద్దరు ఉంటున్నారన్నమాట. ఇంక ఫైనల్‌కి మనకు ఫ్రైడేకొచ్చేసరికి ఎట్టన్నా జరగొచ్చు. అందులో ఇప్పుడు పీఆర్స్ తనూజ పీఆర్ అయితేమి, కళ్యాణ్ పీఆర్ అయితేమి వీళ్ళిద్దరు యాక్టివ్‌గా ఉంటారు. అంటే ఇప్పుడు థౌసండ్స్ ఒక 3000, 4000 ఓట్స్ డిఫరెన్స్ ఉంటే వన్ సైడ్ చేయొచ్చు మనం. కాకపోతే వీళ్ళకి 300, 500 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా తీసుకోవచ్చు. లాస్ట్‌కి ఫ్రైడే వచ్చేసరికి ఎటన్నా వెళ్ళొచ్చనమాట. ఇది తనూజ సైడ్ అయినా వెళ్ళొచ్చు. లేకపోతే కళ్యాణ్ సైడ్ అన్నా వెళ్ళొచ్చు. అందుకనే చెప్తున్నాను. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా ఖచ్చితంగా ప్రతిరోజు యాక్టివ్‌గా ఉండండి. ఓటైతే వేసుకోండి. హాట్‌స్టార్‌లో ఒక ఓటైతే వేయొచ్చు. అండ్ మీ దగ్గర ఒక మొబైల్ ఏమన్నా ఉంటే మొబైల్ ద్వారా ఒక మిస్డ్ కాల్ అయితే ఇయ్యొచ్చనమాట. 6 డేస్ ఉంది కాబట్టి రోజుకు ఒక ఓటు, ఒక మిస్డ్ కాల్ తరపున 6 డేస్ 6 మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మదర్, ఫాదర్, గ్రాండ్‌మా, సిస్టర్స్ ఇలా ఉంటారు కదా! వాళ్ళ మొబైల్ ఇంకా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము వాళ్ళకనుకుంటే వాళ్ళ ద్వారా కూడా ఖచ్చితంగా ఒక మిస్డ్ కాల్ అయితే వాళ్ళ ఫోన్ నుంచి కూడా ఇయ్యొచ్చు. ఓన్లీ ఒక్క మొబైల్‌కి ఒక్క మిస్డ్ కాలే. అంటే ఒక్క సిమ్ నుంచి ఒక మిస్డ్ కాలే వెళ్తుంది. ఇంకా అట్లా ఫస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చేసి ఏదో ఒకసారి టెస్ట్ చేద్దామని తనూజ్ అంటే ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్ గురించి చెప్తున్నా. కళ్యాణ్ ఫ్యాను తనూజకి లిఫ్ట్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చి ఆ వర్కౌట్ అవుతుందని మళ్ళీ కళ్యాణ్‌కి ఓటేయాలని చూస్తే పడదు. ఫస్ట్ మీరు ఎవరికైతే మిస్డ్ కాల్ ఇచ్చారో వాళ్ళకే ఓటైతే పడుతుందనమాట. దయచేసి చూసి వేసుకోండి ఓటనేది. తనూజ ఫ్యాన్స్ అయినా అంతే. ఏదో కళ్యాణ్‌కి ట్రై చేద్దామని అలా కాదనమాట. పీఆర్స్ మాయలో పడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఫైనల్ వీక్‌లో పీఆర్స్ ఎన్నెన్నో చేస్తుంటారు. ఆ రీల్స్ అయితే అవి ఇవి అయితేమి మిమ్మల్ని మైండ్ వాష్ చేస్తుంటారు, బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మాయలో పడకుండా మీరు ఎపిసోడ్‌లు చూసి మీకు ఎవరు జెన్యూన్ అనిపించింది, ఇన్ని రోజులు ఎవరు మంచిగా ఆడారు, ఎవరు కప్పు తీసుకుంటే బాగుంటుంది అని మీకు ఒక మైండ్‌లో ఉంటుంది కదా! వాళ్ళకైతే హాట్‌స్టార్‌కెళ్ళి ఓటేసుకోండి. లేదు మా దగ్గర మొబైల్ లేదు అనుకుంటే మొబైల్ తీసుకొని ఒక మిస్డ్ కాల్ అయితే ఇచ్చేసేయండి. ఓటైతే ఆటోమేటిక్‌గా పడుతుంది. అండ్ ఫైనల్ రోజు ఎక్కువగా ఎవరికైతే ఓట్స్ వస్తాయో వోళ్ళైతే కప్ విన్నర్ అవుతారు. వాళ్ళే కప్ తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుందనమాట. ఇది మ్యాటర్. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే, మనం బయట బీభత్సంగా కొట్టుకుంటున్నాం. అరే! తనూజ విన్ గావాలి, కళ్యాణ్ విన్ గావాలి అని ఎన్నెన్నో పోటీలు పడుతున్నాం గానీ, వాళ్ళు మాత్రం హౌస్‌లో చాలా చాలా వాళ్ళ బాండింగ్ సూపరుంది. మంచిగా వాళ్ళు ఏదైతే ఒక ఫ్లో వెళ్తున్నారో చాలా సూపర్‌గా ఉంది మామ. అది మీకు ఎంతమందికి నచ్చుతుందో దయచేసి కామెంట్ అయితే చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయా ఇందాక. ఇన్ని రోజులు నేను అంతకుముందు చెప్పుకుంటూ వచ్చా. కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి తెలుస్తుంది. అండ్ లైక్ కూడా చేయండి మామ. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పేవాడిని. దయచేసి ఈ వీడియోకి కామెంట్స్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 2 వీక్స్ రాలేదు. కళ్యాణ్ రాలేదు. ఓటింగ్ ఎటన్నా పడొచ్చు. మీరు గాని కామెంట్స్ చేస్తే తెలుస్తది. అసలు ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు? ఎంతమంది తనూజ ఫ్యాన్స్ ఉన్నారు? ఏంటి? ఆ ద్వారా కూడా మనం కాలిక్యులేట్ చేయొచ్చనమాట. అసలు ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది? ఏంటి అనేది ఆ విధంగా కూడా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ పోల్స్ కూడా పెడుతుంటా. ఓటింగ్ గురించి. అంటే తనూజ కళ్యాణ్ అని. అక్కడ గూడా మంచిగా ఓటింగ్ అయితే వేస్తే అక్కడి నుంచి కూడా మనము ఫ్రైడే లోపు లేకపోతే గురువారం లోపు వచ్చే టయానికి తెలుసుకోవచ్చు. ఓటింగ్ ఎక్కువ పడుతుంది ఏంది అని. అందుకనే దయచేసి కామెంట్ అయితే చేయండి మామ. ఇవి తెలియాలి ఖచ్చితంగా. అంటే ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది ఏంటి అని. వరుసగా 2 వీక్స్ కళ్యాణ్ నామినేషన్‌కి రాలేదు. అంటే అంతకుముందు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ వీక్ జరిగే వాళ్ళ నాన్నగారొచ్చి కొన్ని గూస్ బంప్స్ ఓట్స్ చెప్పి వెళ్ళిపోయారన్నమాట. కప్పు ముఖ్యం కాదురా! జనాలు మనసులు ముఖ్యం. జనాల మనసులు గెలుచుకోవడం ముఖ్యం. హ్మ్. ఏం సారీ. జనాల మనసులు గెలుచుకోవడం ముఖ్యం. ఈరోజు కప్పుంటుంది, పోతుంది. కానీ నువ్వు గాని ఒకసారి నీ బ్యాడ్ నేమ్ వస్తే అది ఎప్పటికి పోదు. హౌస్‌లో ఎవరిని మోసం చేయొద్దు. జెన్యూన్‌గా ఆడు. కప్పు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది అని ఎన్నో మాటలు నాకు ఎన్నో రోజులైంది కాబట్టి సరిగ్గా గుర్తులేదు. దయచేసి క్షమించండి మామ. నాకు తెలిసి ఖచ్చితంగా దీనికి మీరు నవ్వుకొని ఉంటారని తెలుసు. నవ్వుకోండి ఏం చేద్దాం అంటే చాలా రోజుల తర్వాత చెప్పాడు గదా! మర్చిపోయాననమాట. దానికి ఇంకేం చేయలేము. కానీ ఆ మాటలు గాని కరెక్ట్‌గా ఎవరన్నా కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటే
ప్రతి ఒక్కరికి యూజ్ అయితాయి మామ. అంత మంచి అంటే వాళ్ళ నాన్నగారు చెప్పక ముందే కళ్యాణ్ అలా ఆడుతున్నాడు. ఏ వార్నింగ్స్ పెట్టుకోలేదు. ఏ సేఫ్ గేమ్ ఆడలేదు. ఏదన్నా కొంచెం నెగెటివ్ ఉంది అంటే తనూజ తిట్టినా, కొట్టినా, ఏం చేసినా తనూజకే సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. తనూజ సైడే నిలబడ్డాడు. తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని తెలిసి కూడా ప్రెజెంట్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా తనూజాకే సపోర్ట్ చేస్తున్నాడు మామ. తనూజాకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకోటేంటంటే మొన్న ఇది తనూజ ఇది టాప్ 5లో వస్తుంది కదా! కళ్యాణ్ చాలా హ్యాపీగా లేచి మరీ క్లాప్స్ కొడతాడు. అసలు మనం బయట బీభత్సం కొనుక్కుంటాం. వాళ్ళు చాలా హ్యాపీగున్నారు. ఇంకా ఫైనల్ రోజు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి హౌస్‌లో ఇంకా ఫుడ్ వాళ్ళకి ఎక్కువ పంపిస్తారనమాట. ఫైనల్ అప్పుడు ఎక్కువగా తినడానికి ఫుడ్ పంపిస్తారు. ఇంక వాళ్ళ షేర్‌లు చేసుకుంటా వాళ్ళిద్దరే ఇంక అసలేంటి హౌస్‌లో ఇంక బయటికెళ్ళాక ఏమన్నా ప్లాన్ ఏమన్నా చేద్దామా? ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటికి పోయిన ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. మీరు రీల్స్‌లలో చూసుకుంటే మంచిగా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ గురించి మనమేమో బీభత్సమైన ఈడ కొట్టుకుంటున్నాం కానీ, వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. మంచిగా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా బయటికి పోయిన తర్వాత ఆ గ్రూప్‌లో యాడ్ అవుతారు. మంచిగా మాట్లాడుకుంటారు. ఇలా ఉంటుందన్నమాట. ఎవరు అంటే నేనెందుకు చెప్తున్నానంటే ఇది కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ అని కొట్టుకోవద్దు. గొడవలు చేసుకోవద్దు. అనవసరమైన కామెంట్స్, బూతులు అయన్నీ పెట్టొద్దు. ఎంతవరకు ఏదో మనం చూసాం ఇన్ని రోజులు. వీళ్ళు నాకు నచ్చారు. ఒక ఓటింగ్ ఆప్షన్ ఉంది. వీళ్ళకి ఓటేద్దాం. వీళ్ళు కప్పు తీసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి ఎంతో కొంత యూజ్ అయిద్ది అని మీరు ఎవరికనుకుంటున్నారు? ఏంటో ఓటేసామా అయిపోయిందా? అంతవరకే. ఏదో మళ్ళీ గొడవలు, గిడవలు ఆ పంచాయతీలన్నీ అసలు రూపాయికి పనికిరాని పంచాయతీలన్నీ అవసరం లేదనమాట. అదనమాట. ప్రస్తుతానికైతే వీళ్ళ ఫ్లో ఇలా పోతుంది. అండ్ ఏదైతే కళ్యాణ్‌కు ప్రెజెంట్ అయితే మంచి టాప్ ఓటింగ్ అయితే పడుతుందనమాట. ఆల్రెడీ నేను ఓటింగ్ గురించి ఒక వీడియో చేశాను. చూడండి ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. అంటే ప్రతిరోజు ఇందాక చెప్పాను కదా! ప్రతిరోజు వీడియో అయితే వస్తుందా మామ. వీడియో మీకు రావాలంటే సబ్‌స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ నోటిఫికేషన్స్ ఆల్ ఉంటుంది. అది గాని మీరు కొట్టుకున్నట్లయితే ప్రతిరోజు మీకు నేను ఓటింగ్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. లైవ్ ఓటింగే చెప్తాను ఖచ్చితంగా. ఎవరు ఫస్ట్ ఉన్నారో ఎవరు ప్రతి ఒక్కటి అప్డేట్ కనుక్కోను నేను. ఎందుకంటే మనకి కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ బిగ్ బాస్ సైడ్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్డేట్స్ ఇస్తానే ఉంటారు. మీకు ఖచ్చితంగా అప్డేట్స్ తీసుకొని ఇంకా ఈ వీక్ ఇంకా ఫుల్ యాక్టివ్‌గా ఉంటాను నేను. ప్రతి ఒక్క అప్డేట్ కనుక్కొని ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటా. ఇది లాస్ట్ వీకు. ఇంక కప్ విన్నర్ డిసైడెడ్ వీక్ కాబట్టి. అదనమాట మ్యాటర్. ఇందాకటి నుంచి నేను చెప్పబోయేదేంటంటే ఆహ్, బాగా ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫైనల్‌లో ఉంది కాబట్టి కళ్యాణ్ గురించి చెప్తాను. అండ్ తనుజ గురించి కూడా చెప్తాను. కళ్యాణ్ ఏంటంటే మనోడు అగ్ని పరీక్ష ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక ఎన్నో కష్టాలు వాళ్ళ ఫాదర్ కూడా హెల్త్ ఇష్యూలొచ్చి ఆ కళ్యాణ్‌ని వేరే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉంచి చదివించడం జరిగింది. మనోడు ఎంతో కష్టపడి ఒక సోల్జర్ జాబ్ కొట్టి సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా జాబ్ కొట్టి అక్కడ 6 మంత్స్ సీఆర్‌పీఎఫ్ అంటే అది కూడా ఆర్మీ టైపే. తక్కువ అంచనా ఏమి వేయలేదు. చాలా దాన్ని కూడా నెగటివిటీ చేస్తున్నారు. నెగటివిటీ చేయాల్సిన అవసరం లేదు. మంచి జాబే అది కూడా అన్నమాట. అలా చేసి ఇలా ప్యాషన్ మీద ఇది కాదురా జీవితం అని వచ్చి అగ్ని పరీక్ష నుంచి ఎన్ని అష్టకష్టాలు పడి ప్రెజెంట్ బిగ్ బాస్ షోలో తను బిగ్ బాస్ షోకి వచ్చేటప్పుడు 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెజెంట్ 3,00,000 చిల్లర 3,45,000 మంది ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఊరికినే ఏం రారు. ఊరికినే ఎవరు ఫాలో చేయరు. జనాలేం తిక్కలోళ్ళు కాదనమాట. ఎంత జెన్యూన్‌గా ఆడితే, ఎంత మంచిగా ఆడితే, ఇప్పటి వరకు ఎంత నెట్టుకొనొస్తే ఆడితే అంతమంది ఫాలోవర్స్ 3,00,000 మందిని ఓన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎంతో కొంత బాగా ఆడినట్టే అనిపిస్తుంది. దీన్ని బట్టి ఆలోచించి కళ్యాణ్‌కైతే ఓటేసుకున్నాను. అందులో మన తెలుగోడు, ఆర్మీ పర్సన్, ఒక సోల్జరు ఇంతవరకు జెన్యూన్‌గా ఆడుకొనొచ్చాడు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది. కళ్యాణ్ ఎలా పెరిగాడు, ఎలాంటి నేచర్‌లో పెరిగాడు. ప్రెజెంట్ ఆడుతున్న విధానంలోనే తెలుస్తుందనమాట. అలా చేసుకున్నాడు. తనూజ కూడా ఏం మామూలుగా ఆడలేదు. ఎంతో మంచిగా ఆడింది. ఫస్ట్ వీక్ నుంచి తను ఎంతో బౌన్స్ బ్యాక్ అయింది. ఫస్ట్‌లో నామినేషన్స్‌కొచ్చినప్పుడు లాస్ట్‌లో ఉండేది. అండ్ ఫస్ట్‌లో అందరూ టార్గెట్ చేశారు. అయినా మంచి బాండింగ్ పెట్టుకొని బాండింగ్ లాగే ఉంచి అండ్ మిగతా టాస్కుల్లో తను ఫుల్ ఎఫెక్ట్స్ ఒక అమ్మాయి అయినా మంచిగా ఎఫెక్ట్స్ ఇచ్చి ప్రతి టాస్క్‌లో తను ఇచ్చి పడేస్తూ వచ్చి ఫైనల్‌గా కెప్టెన్ అవ్వడం జరిగింది. కెప్టెన్ అయ్యాక కూడా అంటే ప్రతి ఒక్కటి మామ అంటే ఇప్పుడేదో తిట్టారని కాదు. ఎంతో మైండ్ గేమ్ కావాలి బిగ్ బాస్‌లో ఆడడానికి. మంచిగా ఆడుకుంటూ వచ్చింది కాబట్టి ప్రెజెంట్ టాప్ ఓటింగ్ పడుతుంది. ఆ బాండింగ్‌ని మంచిగా మేనేజ్ చేసింది. టాస్కుల్ని మేనేజ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్ చేసింది. ఒకరితో గొడవలు లేకుండా మంచిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడింది. ఏమన్నా నెగటివిటీ ఉందంటే ఎవరికీ నాకు సపోర్ట్ చేయలేదని ఆ రోజు చెప్పింది. దాన్ని కూడా సరిదిద్దుకుంది. ప్రెజెంట్ అంటే ఒక పక్క కళ్యాణ్‌కి హెల్ప్ చేస్తా మళ్ళీ మిగతా వాళ్ళందరితో బాగుంటుంది. ఎంతో చేసింది కాబట్టే ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఏం మామూలు విషయం కాదు ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అంటే. ఇయన్నీ చేసింది, మంచిగా ఆడింది కాబట్టే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అండ్ తనుజ ఫ్యాన్స్ కూడా ఎవరన్నా ఉంటే ఓటైతే వేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఎందుకు చెప్తున్నానంటే
వీళ్ళిద్దరికి 2003 అంటే ఒక 500 to 300 ఓట్సే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎటన్నా జరగచ్చు అనమాట. ఫ్రైడేకి వచ్చేసరికి మిస్డ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి, ఓటింగ్ హాస్టల్ వేసి ఓట్లు అయితే వేసుకోండి. ప్రతిరోజు నేను ఇచ్చే అప్డేట్ అయితే ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను. అదనమాట. నెక్స్ట్ వీడియోతో రేపు కలుసుకుందాము. ఓటింగ్ గురించి రేపు కూడా ఒక వీడియో చెప్తాను తెలుసుకుని రేపటిలోపు ఎవరు టాప్. ప్రస్తుతానికి అయితే కళ్యాణ్ పడాలా ఉన్నాడు. రేపు ఏమైనా తనూజ ఫస్ట్ ఉంటుందా చూద్దాం. మరి ఆ ఓటింగ్ ఎలా పడుతుందో ఏంటో అనేది. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. దయచేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు తనూజ ఫ్యానో కళ్యాణ్ ఫ్యానో అదనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.